ఒక అందమైన అడవిలో ఒక కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది. అది ఎప్పుడూ అందరికీ చెప్పేది, నేనే ఈ అడవిలో ఫాస్ట్, నన్నెవ్వరూ ఓడించలేరు. అదే అడవిలో ఒక తాబేలుండేది. అది చాలా నెమ్మదిగా నడిచేది. ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వింది. కుందేలు, అయ్యో, నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావు, నన్నెప్పటికీ గెలడలేవు. తాబేలు శాంతంగా చెప్పింది. పరుగు పందెం పెడదాం, ఎవరు గెలుస్తానో చూద్దాం. పోటీ మొదలైంది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తడానికి వచ్చాయి. తాబేలు మాత్రం నెమ్మదిగా కాని ఆగకుండా నడుస్తూ వచ్చింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కుందేలనుకుంది, ఈ తాబేలు చాలా స్లో, నేను కొంచెం నిద్రపోయినా గెలుస్తాను. అది ఒక చెట్టు కింద నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగలేదు. అది నెమ్మదిగా కాని నిరంతరం ముందుకు నడిచింది. కొంత సమయం తర్వాత అది గమ్యస్థానానికి చేరుకుంది. అప్పుడే కుందేలు లేచి పరిగెత్తింది కాని ఆలస్యమైంది. తాబేలు గెలిచింది. అడవిలోని జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. కుందేలు తన తప్పు తెలుసుకుంది. ఈ కథలో నీతి, గర్వం చేయకూడదు. నెమ్మదిగా అయినా కష్టపడి పని